సెల్ ఫోన్ వలన షాకులు. సెల్ ఫోన్ వలన ప్రతి మనిషికి విజ్ఞానం ఎమర్జెన్సీగా ఏ విషయాలైనా న్యూస్ ఎప్పటికప్పుడే అప్డేట్ అవుతుంది. చాలా సంతోషం. విజ్ఞానం కూడా ఉంది, కానీ దీని వలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వారికి హార్ట్ లేకపోయినా జీవిస్తున్నాడు, కానీ సెల్ ఫోన్ లేకుండా ఎవరు లేరు. గుండె ఎలగడదు, సెల్ ఫోన్ ఎలగడదు. ప్రతి మనిషి చేతిలో సెల్ ఫోన్. కానీ సెల్ ఫోన్ వలన ప్రయోజనాలు ఏంటి? ఇమ్మీడియట్లీ మన యోగక్షేమాలు తెలియజేస్తుంది. ఏ విషయమైనా, ప్రపంచంలో ఏ విషయమైనా జాగ్రత్తగా మనకు అందుతున్నాయి, లోక జ్ఞానం అందుతుంది. కానీ సెల్ ఫోన్ విషయాల్లో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. కొంతమంది సెల్ ఫోన్ వాడుతూ రన్నింగ్లో స్కూటర్ మీద కానీ కారులో కానీ డ్రైవ్ చేస్తూ ఈ చెవిద్దరు పెట్టుకొని మాట్లాడుతున్నారు. దానివల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతిని యాక్సిడెంట్ గురవుతున్నారు. చాలా యాక్సిడెంట్స్ ఈ విధంగా అవుతున్నాయి, కానీ అలా చెప్పటం లేదు. అది నిద్రపోయడనో ఏదో షాక్ చెప్తున్నారు, కానీ యాక్చువల్గా 90% సెల్ ఫోన్ల వల్లే ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు పిల్లలకి సెల్ ఫోన్లు తల్లిదండ్రులు కొనిస్తున్నారు. ఎందుకు కొనిస్తున్నారు? వాళ్ళకి ఏ విషయమైనా తెలుస్తుంది, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటామని వాళ్ళని చాలామంది పెద్ద పెద్ద టౌన్స్లో చదివిస్తున్నారు. మంచిదే, చదివించవచ్చు. కానీ వాళ్ళు దాన్ని ఇంకోలా యూజ్ చేస్తున్నారు. ఆ యూజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు టీనేజ్ దాటి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది మంచి, ఇది చెడ్డ అనే తెలియట్లేదు. మేము చేసిందే కరెక్ట్ అనుకుంటున్నారు. అందుగురించే వారు కూడా ఎలా బతకాలి, ఎలా నేర్చాలి అని పెద్దలు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు కొంచెం గాడిలో పడతారు. ఇప్పుడు క్షేమంగా ఉండాలంటే మనకి సెల్ ఫోను చెప్తుంది, కానీ వీళ్ళు గంటల కొలది ఈ సెల్ ఫోన్తో మాట్లాడుతూ చాటింగ్లు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల తల్లిదండ్రులు తెలియదు, వీళ్ళు ఏ రాంగ్ స్టెప్ వేస్తున్నారో కూడా తెలియదు. యాక్చువల్గా అయితే యూత్ వాళ్ళ యవ్వనం అలాంటిది. యవ్వనంలో ఎవరైనా అలాగే చేస్తారు, కానీ కొంచెం గైడ్లైన్స్ పెద్దలు ఇవ్వాలి, దాన్ని గాడిలో పెట్టాలి. అలాగని వదిలేస్తే, విచ్చలవిడిగా వదిలేస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నెయ్యికి అగ్నిలో నెయ్యి పోస్తే భగ్మని మండిపోతుంది. అలాగే ఈ కుర్రతనానికి ఈ సెల్ ఫోన్ ఇస్తే అలా ఫైర్ అవుతుంది అన్నమాట. ఈ ఫైర్ అవ్వడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు సెల్ ఫోన్ కారణంగా చాటింగ్లు చేస్తూ ఏవేవో చేస్తూ కొన్ని తగవుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తూ దానివలన పోలీసు కేసు అవుతుంది, తల్లిదండ్రుల ఇబ్బంది, సమాజంలో గౌరవం పోతుంది. ఇలాగ కూడా కొన్ని ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, కానీ అవి తక్కువ. కానీ తల్లిదండ్రులు కూడా అబ్జర్వేషన్ చేస్తూ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారో ఒకసారి కౌన్సిలింగ్ చేస్తూ అప్పుడప్పుడు కాలేజీలకి, స్కూల్స్కి వెళ్తుండి వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు, అలా ఫ్రెండ్స్ని, వాళ్ళని, టీచర్స్ని కనుక్కొని చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మనం కాపాడాలి కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ సెల్ ఫోన్ను మంచిదే, కానీ కొంచెం ఇబ్బందిగా చేస్తుంది. ఈ సెల్ ఫోన్ వలన ఈ అనారోగ్యాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సెల్ ఫోన్ వల్ల ఎక్కువగా హియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్నపిల్లలు కూడా ఎక్కువ తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు, అదేదో అల్లరి తగ్గుతుందని. దానివల్ల వాళ్ళకి స్పెట్స్ వస్తున్నాయి, చిన్నప్పుడే స్పెట్స్ వస్తున్నాయి. అలాగే పెద్ద పిల్లలు కూడా ఆటోమేటిక్గా స్పెట్స్ వస్తున్నాయి. కంటిన్యూ నైట్ అంతా చూస్తున్నారు, వీళ్ళంతా తిరగట్లేదు. కాబట్టి మీరు ఈ సెల్ ఫోన్ని వాళ్ళు తగ్గించి వాళ్ళ ఆరోగ్యం కాపాడుతూ సమాజాన్ని కాపాడాలని కోరుతున్నాం.